హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో ఈ వీడియోలో నేను లింక్డ్ఇన్ మీద చాలా మేజర్ కన్సర్న్ అయితే ఉన్నాయన్నమాట. చాలా వియర్డ్ బిహేవియర్ అయితే లింక్డ్ఇన్లో ఉంది. మీరు కూడా అలాంటి లిస్ట్లో ఉన్నారా? సో వాటిని టిప్స్గా యూజ్ చేసి కనుక మీరు ఉన్నారా? అయితే మీ సాఫ్ట్వేర్ కెరీర్ ఎక్కడ ఉందో అనేది మీ చేతుల్లో అయితే వదిలేస్తున్నాను. ఇది మేజర్గా ఫ్రెషర్స్కి అయితే ఉపయోగపడుతుంది. ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే వన్ ఆఫ్ ద యూజ్ఫుల్ టిప్గా అయితే ఉపయోగపడుతుంది అనమాట. సో మీరు కూడా అలాంటి కంటెంట్లో ఉంటే మాత్రం, అలాంటి కంటెంట్ని ఎంకరేజ్ చేస్తే మాత్రం మన ఫ్యూచర్ అనేది మనమే దెబ్బ తీసుకునే వాళ్ళం అవుతుంది. అసలు ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నానని తెలుసుకోవాలంటే ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. మై నేమ్ ఇస్ తేజ అవుడి. వెల్కమ్ టు తేజ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మీకు చెప్పినట్లుగానే లింక్డ్ఇన్లో చాలా వియర్డ్ బిహేవియర్ ఉంది. వియర్డ్ బిహేవియర్ మీన్స్ మనం ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్, ఫేస్బుక్ ఇలా చాలా రకాలైన టూల్స్ ఉన్నాయి. వీటిని సోషల్ మీడియా టూల్స్ అంటూ ఉంటాం. సో సోషల్ మీడియా టూల్స్లో మనకు ఫస్ట్ ఫేస్బుక్ వచ్చింది, దాని తర్వాత టిక్టాక్, ఇన్స్టాగ్రామ్ ఇలా చాలానే వచ్చాయి. ఫైనల్గా లింక్డ్ఇన్ అనే ఒక యూజ్ఫుల్ టిప్ వచ్చింది, యూజ్ఫుల్ టూల్ అనేది ఒకటి వచ్చింది. ఆ టూల్ని యూజ్ చేసుకుని చాలామందికి జాబ్స్ తెచ్చుకోవచ్చు, కొత్త కొత్త కంటెంట్ తెలుసుకోవచ్చు, ఎవరైనా జాబ్ రెఫరల్స్ అవ్వాలంటే ఇచ్చుకోవచ్చు అనే ఒక చాలా హ్యాపీనెస్లో బతుకుతున్నాయి. ఇలాంటి క్షణాల్లో చాలా కంపెనీస్ ఏం చేశాయంటే ఒక ఫేక్ స్టోరీస్ని అనేది మనకి పోస్ట్ చేస్తున్నాయి అన్నమాట. ఏంటా ఫేక్ స్టోరీస్ అంటే, చదువుతున్నారు, ఉద్యోగం తెచ్చుకుంటున్నారు, ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత నేను డిగ్రీ ఫెయిల్ అయిపోయాను, ఇంటర్ ఫెయిల్ అయిపోయినా కానీ నాకు జాబ్ వచ్చింది, నాకు 6 lakh per annumతో జాబ్ వచ్చింది అంటారు. అవన్నీ నిజాలా? ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళకి, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళకి ఇప్పుడు ఎక్కడైనా జాబ్స్ వస్తున్నాయా? జాబ్స్ ఎక్కడ రావట్లేదు. మరి ఆ స్టోరీస్ ఎక్కడి నుంచి వస్తాయంటే పెయిడ్ ప్రమోషన్స్ లాగా కొంతమంది పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా కొన్ని వీడియోస్ చేసి ఎవరైతే 10th ఫెయిల్ వాళ్ళు ఉంటారో, ఎవరైతే డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ని తీసుకొచ్చి వాళ్ళ ఎమోషన్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. నేను చాలా స్ట్రైట్గా చెప్తున్నా, వాళ్ళ ఎమోషన్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఎవరు అనేది అయితే నేను మెన్షన్ చేయదలుచుకోలేదు, కానీ కొన్ని ఇన్స్టిట్యూట్స్, ఓకేనా, అన్ని ఇన్స్టిట్యూట్లు కాదు, కొన్ని ఇన్స్టిట్యూట్స్, కొంతమంది ఇన్స్టిట్యూట్స్ జాబ్ ఇచ్చి వాళ్ళ కంపెనీస్ ప్రమోట్ చేసుకున్నారు. నేను వాళ్ళ గురించి ఏం మాట్లాడలేదు, కొంతమంది గురించి నేను మాట్లాడుతున్నా. అసలు జెన్యున్గా అసలు లేనే లేదు అక్కడ కంటెంట్, ఓకేనా. కొంతమంది ఏంటంటే ఇంకొక చాలా నాకైతే చూసినట్టునే చాలా వండర్ అనిపించింది. ఏంటి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని. సో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే దానికన్నా బెస్ట్ ఏం లేదు, కానీ ఇన్స్పిరేషన్ తీసుకోకుండా దాన్ని ఒక ప్రెజర్ కింద మీరు అందరూ భావిస్తున్నారు. ఏంటో చెప్పనా, నేను ఒక లింక్డ్ఇన్ స్క్రోల్ చేస్తున్నప్పుడు వన్ పర్సన్ అనమాట 1 డేలో 20 ఆఫర్ లెటర్ వచ్చాయని చెప్తున్నారు అనమాట. 1 డేలో 20 ఆఫర్ లెటర్లు పాసిబులేనా? నేను ఒక స్టెప్ బై స్టెప్ కట్ డౌన్ చేసుకుంటూ వస్తాను. మనం ఇప్పుడు దాకా మీరు చాలామంది ఇంటర్వ్యూస్కి వెళ్ళి ఉంటారు. పర్సనల్గా నేనే చాలా ఇంటర్వ్యూస్కి వెళ్ళాను. ఓకే, నేను 10 ఇంటర్వ్యూస్ రిజెక్ట్ అయ్యాను, 11, 12 రిజెక్ట్ అయ్యాను, 13th దాంట్లో ఏడీపీలో నాకు జాబ్ వచ్చింది. రిజెక్ట్ అవ్వడం మీన్స్ మన స్కిల్ సెట్ ఆ పర్టికులర్ కంపెనీకి సూట్ అవ్వలేదేమో అనుకోవచ్చు కదా. కానీ నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను అన్నిట్లో కూడా టెక్నికల్ రౌండ్స్లోనే స్కిప్ అయ్యాను తప్ప నేను పెట్టిన అన్నింటిలోనే నా రెజ్యూమ్ పిక్ అయ్యింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అనమాట. సో అందుకనే మీ అందరికీ ధైర్యంగా రెజ్యూమ్ బిల్డింగ్ కోసం నేను వీడియోస్ చేస్తూ ఉంటాను అనమాట. సో దాని గురించి అయితే నేను మళ్ళీ మాట్లాడతాను. సో ఇక్కడ కంటెంట్ ఏంటంటే, మనం ఒక రోజులో ఏది జరగదు. మనం రిటన్ టెస్ట్ రాస్తాం, రిటన్ లేకపోతే గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, గ్రూప్ డిస్కషన్ ఉంటే దాని తర్వాత టెక్నికల్ రౌండ్ 1 ఉంటుంది, టెక్నికల్ 2 రౌండ్ ఉంటుంది, 3 ఉంటుంది. ఇవన్నీ ఒక రోజులో పెట్టే పాసిబిలిటీ ఉంటుందా? ఉండదు. కానీ అక్కడ హెడ్డింగ్ ఏమని ఉంటుందంటే 20 ఆఫర్ లెటర్స్ ఇన్ 1 డే. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ మ్యాన్? ఇట్ పాసిబుల్ కానే కాదు. కానీ అక్కడ జరిగింది నిజమే ఉండొచ్చు. ఒక్క రోజులో 20 ఆఫర్ లెటర్లు వచ్చే ఉండొచ్చు. కానీ అక్కడ మిమ్మల్ని మిస్లీడ్ చేసేది ఏంటి చెప్పిన, అతను బ్యాక్గ్రౌండ్లో ఆల్మోస్ట్ ఒక 600 కంపెనీస్కి అప్లై చేసి ఉంటాడు. ఓకే, అందులో 580 రిజెక్ట్ అయ్యి ఉంటాడు. అందులో 20 ఆఫర్ లెటర్లు అన్నీ ఒకే రోజు వచ్చి ఉండొచ్చు. దెర్ ఇస్ ఎన్ పాసిబిలిటీ, రైట్? సో మనం ఏం చేసుకోవాలంటే అతను బ్యాక్గ్రౌండ్లో పడ్డ కష్టం ఏంటో తీసుకోవాలి. ఓకే, అతని బ్యాక్గ్రౌండ్లో 500 కంపెనీస్, 600 కంపెనీస్కి అప్లై చేశాడు కాబట్టి 580 రిజెక్ట్ అయ్యాడు కాబట్టి ఆ 20 ఆఫర్ లెటర్ 1 డేలో వచ్చింది. అది రియాలిటీ. ఓకే, అది రియాలిటీ. అంతేగాని మీరు 20 days 20 ఆఫర్ లెటర్ 1 డే వచ్చిందంటే అబ్బా అతను ఎంత తోపు, అంత స్కిల్స్ ఉన్నాయి, అంత ఎక్స్పీరియన్స్ ఉందా, అంత కమ్యూనికేషన్ స్కిల్ ఉందా అంటే నెవర్. ఎవరికి పుట్టుకతో కమ్యూనికేషన్ రాదు, ఎవరికి స్కిల్స్ ఉండవు. ఎవరు వాళ్ళ యొక్క ప్రాక్టికల్ లైఫ్లో ఎవరైతే టోటల్గా డిపెండ్ అయ్యి
ఎవరైతే వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ మోటివేట్ చేసుకుంటూ నేర్చుకుంటారో వాళ్ళు మాత్రమే జాబ్ తెచ్చుకోగలరు. సో మీరు ఇలాంటి ట్రాప్లో పడుతున్నారేమో, మీరు కానీ ఇలాంటి కంటెంట్ని పోస్ట్ చేస్తున్నారేమో, సో గైస్ మీరు అలాంటి కంటెంట్ని పోస్ట్ చేయొద్దు. చాలామంది ఫ్రెషర్స్ మనల్ని ఫాలో అవుతున్నారు. ఓకే, మనం ఫాలో అయినప్పుడు వాళ్ళకి డెఫినెట్లీ రెఫర్ అవ్వాలి. అండ్ ఇంకొకటి మ్యాన్, నేను ఒక విషయం నేను అడగదలుచుకున్నాను. చాలామంది రెఫరల్ చేయమని చెప్పి మీ ఫ్రెషర్స్ పింగ్ చేస్తే మీరు వాళ్ళకి కనీసం మెసేజ్లను కూడా రిప్లై ఇవ్వట్లేదు కదా. సో అలాంటప్పుడు నీకు లింక్డ్ఇన్ ఎందుకు? అలాంటప్పుడు మనకి లింక్డ్ఇన్ అవసరం లేదు కదా. లింక్డ్ఇన్ ఉపయోగం ఏంటంటే మనం ఏదైనా కంపెనీ వాళ్ళని డైరెక్ట్గా రీచ్ అవ్వడానికి, రెఫరల్ అడగడానికి మనం చేసే వన్ ఆఫ్ ద టూల్. యు ఆర్ నాట్ ఏ మేనేజర్, యు ఆర్ నాట్ ఏ, ఈవెన్ దో హెచ్ఆర్ మేనేజర్లే ఇస్తున్నారు అబ్బా రిప్లైలు. నువ్వు రిప్లై ఇవ్వకపోవడం ఏంటి? ఒకవేళ నీకు రిప్లై ఇవ్వడం ఇష్టం లేదు, లింక్డ్ఇన్ ఈజ్ ద వరస్ట్ టూల్ అని నీకు అనిపిస్తే దెన్ అన్ఇన్స్టాల్ ద లింక్డ్ఇన్. నువ్వెందుకు అడుగుతున్నావు చాలామంది రెఫరల్? నువ్వు అడగకూడదు కదా. చాలామంది ఫ్రెషర్స్ నేను రెఫరల్ అడుగుతున్నప్పుడు నువ్వు రెఫరల్ ఇవ్వాలి. కానీ వాళ్ళెవరూ రెఫరల్ ఇవ్వలేనప్పుడు నువ్వు వాళ్ళెవరికి రెఫరల్ ఇవ్వలేని స్థితిలో నువ్వు ఉన్నప్పుడు మరి నువ్వెందుకు రెఫరల్ అడుగుతున్నావు? సో ప్లీజ్ చేంజ్ యువర్ మైండ్ సెట్ ఫస్ట్. ఓకే, సో ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్లు ఉన్నారో, నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. చాలామంది ఉద్యోగాల కోసం, రెఫరల్స్ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళకైతే రెఫరల్ ఇవ్వండి, వీలైనంత పాసిబుల్ వేస్లో మీరైతే రెఫరల్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ముఖ్యంగా ఫ్రెషర్స్కి ఏంటంటే మనకి ఆన్లైన్లో ముఖ్యంగా లింక్డ్ఇన్లో చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో రీసెంట్ టైమ్స్లో నాకు ఆల్రెడీ రెజ్యూమ్ బిల్డింగ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కోర్ ఉన్నా కానీ ఏటీఎస్లో నేను మళ్ళీ అక్కడ చూస్తున్నప్పుడు చాలా బ్యూటిఫుల్ కంటెంట్ ఉంది. నా ఏటీఎస్ స్కోర్ ఎంతో నాకు తెలుసు, ఎందుకంటే 100కి 88, 89, దట్స్ ఫైన్ ఫర్ మీ. ఓకే, ఎందుకంటే నాకు అది చాలు. నా 100కి 100 రావాలన్న ఆశ లేదు, అత్యాశ అసలు లేదు. కానీ నేను లింక్డ్ఇన్లో స్క్రోల్ చేస్తున్నప్పుడు చాలా బ్యూటిఫుల్ పారాస్ ఉన్నాయన్నమాట. హెచ్ఆర్తో ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఎస్క్యూఎల్కి చీట్ షీట్స్ ఎలా ఉన్నాయి, జావా స్క్రిప్ట్కి, పైథాన్కి, రియాక్ట్కి, యాంగ్లర్కి, .NETకి, జావాకి, వర్డ్ ప్రెస్కి, ఇలా చాలా 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 ఉన్నాయన్నమాట. ఓకేనా, సో వాటిని చదువుతూ ఉండండి, స్క్రోల్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకొక ఫైనల్గా ఏంటంటే నేను కూడా ఆ కేటగిరీకి చెందిన చాలామంది ఇన్స్టాగ్రామ్లో డబ్బులు ఇచ్చి పే చేస్తాను. మీకు ఏదో ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ, లింక్డ్ఇన్లో కూడా రీల్స్ వస్తున్నాయి. అంటే యూజ్ఫుల్ కంటెంటే, వాటికి రీల్స్ వస్తున్నాయి. సో దాంట్లో ఏంటంటే మీకు ఏదో కంపెనీ వాడు ఏదో మీకు మనీ ఇస్తున్నట్టు, అది చూడకపోతే కంపెనీ ఏదో లాస్లోకి వెళ్ళిపోతున్నట్టు గంటల కొద్దీ చేస్తున్నారు. సో మీ కెరీర్ కోసం మీ మీద మీరు పెట్టుకుంటే మాత్రం తప్ప మీకోసం ఎవ్వరూ నిలబడరు. ఎవ్వరు ఫైనల్ ఎండ్ ఆఫ్ ది డే వరకు మీతో ఎవరు ఉండరు. మీకున్న స్కిల్లే, మీకున్న పట్టుదలే, మీకున్న మోటివేషనే మిమ్మల్ని లైఫ్లో ఎక్కడ ఉంచాలి అనేది మీకు దారి చూపిస్తుంది. సో అటువంటి దారి కోసం ఎదురు చూడండి. సో అలాంటి రోజు అయితే గ్యారంటీ వస్తుంది. సో ఈ రోజైతే నేను మీ ముందు ఇలా మాట్లాడదలుచుకున్నాను. కానీ వన్ ఆఫ్ ద టైమ్ 2 months 3 months బ్యాక్ కూడా నా పొజిషన్ అదే. ఏంటంటే నేను చాలా స్ట్రగుల్స్ కింద వెళ్ళాను. చాలామంది అన్న మాటలకి చాలా ఫేస్ చేసుకుంటూ వెళ్ళాను. నాకు తెలుసు ఆ మాటలన్నీ కూడా. సో వాటన్నింటిని పట్టుకుని కూర్చుంటే మనం ఎప్పుడు లైఫ్లో ఎదగలేము, ముందుకు వెళ్ళలేము. సో ఐఎమ్ కమ్ బ్యాక్ వెరీ స్ట్రాంగ్ అనమాట. సో చాలా స్ట్రాంగ్ అయితే నేను కమ్ బ్యాక్ వచ్చి మీ ముందు నిలబడ్డాను. సో ఇవన్నీ కూడా నన్ను కొన్ని ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు అయితే చాలామంది అడుగుతున్నారు మా కంపెనీని ప్రమోషన్ చేయమని. రీసెంట్గా 2 days బ్యాకే నాకు మీ అందరికీ తెలిసిన ఫేమస్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా వచ్చారు ప్రమోషన్ చేయమని. సో ప్రమోషన్స్ కాదు, మనకు స్కిల్ ఉంటుంది అంటే మాత్రం నేను గ్యారంటీ చేస్తాను. బట్ నేనైతే వాళ్ళ దగ్గర నుంచి అయితే 1 రూపీ కూడా నేను తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే మనం బెస్ట్ కంటెంట్ ఇద్దామని. సో ఐఎమ్ ఫాలోవర్ ఆఫ్ అన్వేషణ బ్రో. సో అన్వేషణ బ్రో ఏదైతే ఫాలో చేస్తున్నాడో ప్రమోషన్స్ అలాంటివి ఏం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా నిజం చెప్తే మాత్రం చాలా ధైర్యంగా దేశం కోసం నిలబడచ్చు. సో అలాంటి వాటిలో వన్ ఆఫ్ ద పర్సన్ కింద ఉందామని నేనైతే అనుకుంటున్నాను. సో మీలో ఈ వీడియో కనుక ఎవరికైనా నచ్చినట్లయితే, సో ఈ వీడియోలో కనుక యూజ్ఫుల్ టిప్స్ కనుక మీకు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మీ కామెంట్స్ అన్నింటిని చూసి ఒక బిగ్ వీడియోని అయితే చేయాలని అయితే ఎదురు చూస్తున్నాను. సో మీ అందరితో కూడా చాలా త్వరలోనే లైవ్లో కనెక్ట్ అవ్వబోతున్నాను. మీకున్న డౌట్స్ అన్నింటిలో క్లారిఫై చేసుకున్నాయి. మీ రెజ్యూమ్ బిల్డింగ్లో మీ రెజ్యూమ్ని ఎలా బిల్డ్ చేస్తే బాగుంటుంది అనే విషయాల కోసం కూడా అక్కడ మనం మాట్లాడదాం. ఓకేనా, సో అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, తేజ బాయ్.